ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి, ఆయన మీకే వేలది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తం మా జీవితం జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 25వ వచనము. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు కనుక తనకు ఏదైనాను కొదవ ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు కనుక తనకు ఏదైనా కొదవ ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనంలో ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుతున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఎంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం 9వ వచనంలో యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీదనున్నవి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనంలో నా సముఖమున నియమించినదేమనగా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సమ్ముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయన యుగయుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యం తుదమట్టుకుండును. యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనంలో తండ్రి ఎలాగో తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉన్నట్టుకు కుమారునికి అధికారము అనుగ్రహించును. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనం ఆయన మూలమున ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి, యుగముల వరకు ఆయన మహిమ కలుగును గాక. ఆమేన్. అపోస్తల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించుచు ఉల్లాసంతో మీ హృదయమును నింపుచు మేలు చేయుట చేత తన గురించి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. చివరిగా ఒక మాట, యోబు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలు ఆయన వశమున నున్నవి కదా. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశయ, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుంటూ నాయన మీరు అందరికీ సమస్తం దయచే దేవుడు అయిన ప్రభావం దాన్ని బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపను మమ్మల్ని అందరినీ ఖర్చు కాకపోతే మీకు మహాదీర్గా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ఈ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.